మనిషి జీవితంలో వివాహం అత్యంత ముఖ్యమైన ఘట్టం. అందుకే ప్రతి ఒక్కరూ తమ పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని అనుకుంటారు. వివాహం అయిన తర్వాత సాధారణంగా పెళ్లి కూతురు తన ఇష్టాలు పుట్టింటిని వదిలి అత్తవారింటికి వెళ్లాల్సిందే. ఈ క్రమంలోనే డెహ్రాడూన్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి వీడ్కోలు సమయంలో తన విశ్వాసపాత్రమైన కుక్కలు వదలకుండా వధువు వెంట పడడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన హృదయాలను తాకే దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతున్న గౌరీ సింగ్ తన వీడ్కోలు సమయంలో తన పెంపుడు జంతువులు ప్రేమతో ఉప్పొంగిపోయింది. ఆమె 3 పెంపుడు జంతువుల కోసం ఏర్పాటు చేసిన డాగ్ స్క్వాడ్ అనే పేజీ షేర్ చేసిన వీడియోలో వివాహ వేడుక అనంతరం గౌరీ సింగ్ ఆమె వరుడితో వెళ్తూ కనిపించారు. వారు అక్కడి నుండి కదలడం ప్రారంభించగానే స్నోవీ, ఒక లాబ్రడరీ, మిష్కు, ఒక గోల్డెన్ రిట్రీవర్, లైలా, ఒక జర్మన్ షెఫర్డ్ అనే 3 కుక్కలు బాల్కనీ నుండి వారిని చూశారు. వారి నుంచి చూసి కుక్కలు మొరగడం మొదలుపెట్టిన వెంటనే గౌరీ సింగ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఏకంగా ఆమె కన్నీళ్లు కార్చేశారు. పెంపుడు జంతువులు ఎంత విశ్వసనీయంగా ప్రేమగా ఉంటాయో ఆ వీడియో చూపించింది. స్నోవీ, మిష్కు, లైలా సింగ్ కు దగ్గరగా ఉండి మాటల కన్నా భీకరంగా వినిపించే మృదువైన ములలతో బ్రతిమిలాడుతున్న కళ్ళతో ఆమె వైపు చూశాయి. వారు ఆమెను వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. ఇది ఆమెపై తమకున్న ప్రేమను, నమ్మకాన్ని తెలియజేసింది. తనను తాను నిగ్రహించుకోలేక గౌరీ సింగ్ తన పెంపుడు జంతువులను కలవడానికి బాల్కనీకి తిరిగి వెళ్ళింది. ఆమె వారిలో ప్రతి దానిని నిమురుతూ అమ్మ ఇక్కడే ఉంది అని, తను ఇంకా అక్కడే ఉన్నాను అని వాటికి భరోసా ఇచ్చింది. అయినప్పటికీ వదలడానికి ఇష్టపడినట్లుగా ఆ కుక్కలు ఆమెను అంటిపెట్టుకొని ఉన్నాయి. ఇది వారి మధ్య ఉన్న గాఢమైన బంధాన్ని తెలియజేస్తుంది. వాటి అమాయకపు కళ్ళు, మృదువైన అరుపులు ఇంటర్నెట్‌లోని అందరి హృదయాలను దోచుకున్నాయి. ఆమె ఒప్పుకుంటుంది. కానీ ఆమె పెంపుడు పిల్లలు వీడ్కోలు చెప్పాలిగా అని వీడియో క్యాప్షన్‌లో రాసి సోషల్ మీడియాలో చేశారు. అప్పటి నుండి ఈ వీడియో సోషల్ మీడియా అంతటా ఎంతో మంది హృదయాలను కదిలించింది. వీక్షకులు ఆ కుక్కల విశ్వసనీయతను, వాటిపై ఆమెకు ఉన్న ప్రేమను ప్రశంసిస్తున్నారు.